జాతీయ రహదారిపై లారీ యూటర్న్ తీసుకుంటుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ట్రావెల్స్ పెళ్లి బస్సు విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాండర్కో ఎవడైనా ఉన్నాడు? కేంద్ర ఎవడు లేడా? ఒకడవేనా డ్రైవర్వి? ఒకడవేనా మొత్తం? ఎంత బాబాయ్ ఈ వయసులో కూడా? వాండర్కో ఎవడైనా ఉన్నాడు? కేంద్ర ఎవడు లేడా? ఒకడవేనా డ్రైవర్వి? ఒకడవేనా మొత్తం? ఎంత బాబాయ్ ఈ వయసులో కూడా? వాండర్కో ఎవడైనా ఉన్నాడు? కేంద్ర ఎవడు లేడా? ఒకడవేనా డ్రైవర్వి? ఒకడవేనా మొత్తం? ఎంత బాబాయ్ ఈ వయసులో కూడా? కృష్ణా జిల్లా గన్నవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై లారీ యూటర్న్ తీసుకుంటుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ట్రావెల్స్ పెళ్లి బస్సు విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గన్నవరంలో జరిగిన బస్ యాక్సిడెంట్ కు సంబంధించిన వివరాలేంటి? ఏదైతే శ్రీకాకుళం జిల్లా చెల్లుతున్నటువంటి ఆ పెళ్లి బస్సు ఏదైతే ఉందో విజయవాడలోని అయ్యప్ప నగర్కు చెందినటువంటి పెళ్లి బృందం ఆ శ్రీకాకుళం పొందూరు పెళ్లికి వెళ్లి తిరిగి ప్రయాణంలో విజయవాడ దగ్గర ఉన్నటువంటి గన్నవరం మండలం చిన్నవట్పల్లి వద్ద అయితే యాక్సిడెంట్ గురైనటువంటి పరిస్థితి. లారీ యూటర్న్ తీసుకునే క్రమంలో జరిగినటువంటి ప్రమాదంలో లారీని ఢీకొన్నటువంటి వారి ఆ పెళ్లి బస్సు దాకాలే ఉన్నటువంటి ఆ బస్సును అయితే ఒక కారు కూడా ఢీకొనడంతో ఆ చిన్నపిల్లలతో సహా మొత్తం 17 మంది పెళ్లి వారికి స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. బస్సు డ్రైవర్ పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా వీరందరినీ కూడా సమాచారం అందినటువంటి యాక్సిడెంట్ ఘటన చూసినటువంటి వారు స్థానికంగా 108 ఫోన్ చేయడంతో అందరూ అక్కడికి అంబులెన్స్ రావడంతో వారిని హాస్పిటల్ తరలించడం జరిగింది. వారిలో కొంతమందికి అయితే తీవ్ర గాయాలు, మరి కొందరికైతే స్వల్ప గాయాలైనట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పిన్నమనేని ఆసుపత్రికి అయితే వారందరినీ కూడా తరలించడం, అక్కడ వైద్య చికిత్స అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే కృష్ణా జిల్లా కూటమి నాయకులు అయితే కనుక అక్కడ ఉన్నటువంటి పిన్నమనేని ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా అటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆత్మకూరు పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా ఈ సంఘటన జరిగింది ఏంటనే దానిపైన వాళ్ళు పూర్తి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితిలో వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. వాండర్కో ఎవడైనా ఉన్నాడు? కేంద్ర ఎవడు లేడా? ఒకడవేనా డ్రైవర్వి? ఒకడవేనా మొత్తం? ఎంత బాబాయ్ ఈ వయసులో కూడా? వాండర్